హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను వనగాయలు పప్పు కర్రీ వండుతున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. వనగాయలు అంటే తెలుసా, చింతకాయలు ఉంటాయి కదా, చిన్నవి ఇప్పుడే పిందలుగా అవుతుంటాయి. ఆ చింతకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మొత్తం అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఈ పప్పు కూర అయితే చాలా బాగుంటుంది. ఎంతైనా అన్నం ఇంకో 2 ముద్దలు ఎక్కువనే తినాలనిపిస్తుంది, అంత టేస్టీ ఉంటుంది ఈ పప్పు. ఇప్పుడు వస్తున్నాయి మార్కెట్లోకి చింతకాయలు, ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక 1/2 కేజీ పప్పు తీసుకొని ఫస్ట్ అయితే కడిగి నానబెట్టినా. తర్వాత ఈ చింతకాయలు అయితే 1 కప్పు చింతకాయలు తీసుకున్నాను, చిన్నవి తీసుకొని వాటిపైన కొంచెం లేయర్ లాగా ఉంటుంది, అది మంచిగా శుభ్రంగా కడగాలి. కుక్కర్లో వేసేసిన. ఇప్పుడు ఈ నానబెట్టిన కందిపప్పు కూడా ఇందులో వేసేస్తున్నా. ఒక 2 కప్పులంతా పప్పు తీసుకున్నాను. 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ అంతా పసుపు, 1/4 టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసేసి 1 టేబుల్ స్పూన్నర అంతా కారం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకో స్పూన్ వేసినా ఏం కాదు, పుల్లగా ఉంటుంది కాబట్టి. 2 గ్లాసుల వాటర్ వేసేసి 1 టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు వేసేసి కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టాను. ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాను. 5 విజిల్స్ అయితే వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఈ చింతకాయలు అయితే అసలు వీటి మీద పొట్టు కూడా లేతగా ఉంటుంది. ఇది అవసరం లేదు. పప్పు గుత్తితోటి కొంచెం ఇట్లా రుబ్బుకోవాలి, మంచిగా రుబ్బుకుంటే సరిపోతుంది. పెద్దగా వాటి తొక్కలు అట్లాంటివి ఏమీ నోటికి తగలవు. అది స్మూత్గా ఉంటుంది కాబట్టి, చింతకాయలు ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి, లేతాయి కాబట్టి ఏమంత అవసరం లేదు. నా ఛానల్లో చూడండి పప్పుచారు కూడా ఉన్నది. ఈ చింతకాయలతోటి నేను పప్పుచారు కూడా చేశాను ఒకసారి, నా ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ రుబ్బిన పప్పు మొత్తం ఒక బౌల్లోకి వేసిన తర్వాత 1 పావున్నర అంత నూనె వేసి, కొంచెం ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక చిన్నగా ఉన్నాయి మిరపకాయలు తీసుకొని, ఒక 10 వరకు తీసుకున్నాను ఎండుమిరపకాయలు. తీసేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా తాలింపు పెట్టేసి చేసాను. చూడండి, ఈ పప్పులోకి ఈ మిరపకాయలు కొరుక్కొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. పులుపు అనేది ఈ తాలింపు మిరపకాయలకు కూడా పడుతుంది. చాలా బాగుంటుంది ఈ పప్పు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నంలో కలిపి చూపిస్తున్నా. వేడి అన్నం, అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని, ఈ పప్పు వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది సూపర్. అసలు అదిరిపోద్ది. అన్నం ఇంకా ఎక్కువే తినాలనిపిస్తుంది. పుల్లగా నోటికి చాలా బాగుంటుంది. ఇది వేడిగా ఇట్లా నూనె వేసి కలుపుకొని తింటే, మా పిల్లలైతే ముద్దలు కలిపి పెట్టమంటున్నారు, హాల్లో కూర్చున్నారు. ఇది స్మెల్కే వాళ్ళు ఆగట్లేరు. చూడండి ఎంత బాగుంటుంది అసలు. ఇది ఈ ప్రెగ్నెంట్ ఉన్న ఆడపిల్లలకు ఇది చాలా ఇష్టం. ఈ కర్రీ చాలా బాగుంటుంది, చేసి పెట్టండి. చూడండి, మా పిల్లల ముద్దలు కలిపి పెట్టమంటున్నారు. చాలా బాగుంటుంది అసలు. వనగాయల పప్పు కూర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్